జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, జూబ్లీస్ దీపక్ రెడ్డి గారి నాయకత్వం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జూబ్లీస్ నుంచి పోటీ చేయడానికి మన ముందుకు వచ్చి మనందరి కష్టార్జితంతో ఓటర్ల ఆశీర్వాదంతో గెలవబోతున్నటువంటి మా లంకల్ దీపక్ రెడ్డి గారి యొక్క నామినేషన్ సందర్భంగా వేదికలోని గౌరవనీయులు పెద్దలు బీజేపీ రాష్ట్ర రథసారథి రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, బీజేపీ శాసనసభాపక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు, శాసన మండలి సభాపక్ష నాయకులు వైవీ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, జూబ్లీస్ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, ఓటర్ మహాశయులందరూ కూడా నమస్కారం. నేను గతంలో ఎన్నికలప్పుడు వచ్చిన ఈ జూబ్లీస్ అంటే అద్దాల మేడలు, హంగు ఆరుబాటలు ఉన్నాయనుకోండి. పోయినసారి దీపడి గారు పోటీ చేసినప్పుడు వచ్చి చూస్తే మొత్తం మురికి ఉప్పులు, పాక పడ్డ ఇల్లు తప్ప ఏం లేవు. అంత పట్టి రోడ్డు పైన పడ్డారు, ఏం లేవు. లేదంటే ఇప్పుడు పోటీ చేయడానికి ఇద్దరు వస్తున్నారు. ఒకరు బీఆర్ఎస్ వాళ్ళు, ఇంకోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. 10 సంవత్సరాలు ఇదే రాష్ట్రాలైన బీఆర్ఎస్ వాడు మంచి పాలన అందిస్తే ఇవాళ జూబ్లీస్ లోకి మురికి కుప్పలు ఉంటుండేనా అన్న? ఇలా కారకులు ఎవరు? బీఆర్ఎస్ వాడు. ఇక మేము 2 సంవత్సరాలు 100 రోజులనే జూబ్లీస్ అద్దనక పెరిపిస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమైనా ఇచ్చిరా అన్న? నేను అందుకే జూబ్లీస్ వాళ్ళు మొత్తుకుంటున్నాను, వేడుకుంటున్నా అన్న. పోయినసారి బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి వేసారు. ఏమైందే వాళ్ళు చిప్ప చిత్తిచ్చారు, చిప్ప కూడా వినిపించుకున్నారు. ఇప్పుడు మళ్ళా మీరు కాంగ్రెస్ వాళ్ళ మీద కోపంతో బీఆర్ఎస్ వేసిందనుకో మీ కొంప కొల్లేదవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు గెలిస్తే ఇంకోళ్ళు వేసింది ఏంటి అంటే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చుడు, వాళ్ళ దగ్గర కమిషన్ తప్పుడు, కాస్ట్లీ ల్యాండ్ కబ్జా చేసుడు తప్ప వీళ్ళు వాళ్ళు చేసింది ఏం లేదు. సైకిల్ మీద తిరిగే స్తోమత లేనోడు, సైకిల్ కూడా లేనోడు బీఆర్ఎస్ వాడు ఇవాళ కార్లు కొనుక్కొని మెడల కిలోల బంగారాలు వేసుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నారు. మొదటిదాకా ముడత చెట్టుకొని మూలకున్న కాంగ్రెస్ వాళ్ళు ఇలా కార్లు తిరిగి కబ్జాలు చేసి మనం దోచుకోవడానికి సిద్ధమయ్యారు. కాబట్టి మళ్లీ కోరుతున్నాను, వాళ్ళిద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారో వీళ్ళు అదే విధంగా దోచుకోవడానికి సిద్ధమయ్యారు. మేము మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పేరుతో మేము వస్తున్నాం. ఇలా వాళ్ళిద్దరు మతం పేరుతోని మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్న విషయాన్ని ఒక్కసారి జూబ్లీస్ నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులందరూ గుర్తు చేయాలి. ఇలా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు 3,000 ఇస్తారని ఆడోళ్లకు, ఎక్కడైనా 3,000 ఆడోళ్లకు పెన్షన్ ఇచ్చిందా ఒక్కసారి చెప్పండి. ఇలా కమ్యూనిటీ భవనాలు కట్టిస్తున్నారు, అవి లేవు. ఉద్యోగాలు ఇస్తున్నారు, అవి లేవు. మొత్తం రోడ్లు వేస్తున్నారు, అవి ఇలా బీఆర్ఎస్ పార్టీలు. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీలు కొనిస్తున్నారు. వాళ్ళు అవియలే. ఇవాళ ఈ 2 పార్టీలు మోసం చేస్తాయి. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీరు ఇక్కడ కిషన్ రెడ్డి గారిని గెలిపించిన తర్వాత ఈ భాగ్యనగరానికి 1,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తున్న విషయాన్ని ఇలా భాగ్యనగర్ సమాజం జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి. ఇవాళ మళ్ళా గెలిపించండి. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తే ఇలా హైదరాబాద్ వచ్చిన నిధులను ఇవాళ జూబ్లీస్ కు తరలించి ఈ జూబ్లీస్ ను అందంగా తీర్చిదిద్దే బాధ్యతలు మా కిషన్ రెడ్డి గారు తీసుకుంటారన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే నిన్న మీరు చూసారు, వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తే కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. అరే మంచిర్యాలలో మా కార్యకర్తను వేధిస్తే, కాంగ్రెస్ వాళ్ళు వేధిస్తే మా మల్కర్ అనే కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మేము రామచంద్రరావు డిమాండ్ చేస్తాం, వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకునే గుండెలు అనిసినట్టు. అరే నిన్న ఖమ్మం జిల్లాలో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద దాడులు చేస్తే వాళ్ళు అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయలే. కానీ నిన్న పొద్దున హరీష్ రావు గారు వచ్చి ఇలా నిజామాబాద్ లో కానిస్టేబుల్ చంపారు, వాడిని పట్టుకోరంటేనే ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ వాడిని ఎన్కౌంటర్ చేసింది. హరీష్ రావు చెప్తే ఎన్కౌంటర్ చేస్తారు, కానీ మా కార్యకర్తల మీద దాడులు చేస్తే
అరెస్టులు ఏమంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు ఒకటే కాళేశ్వరం పేరు మీద డ్రామాలు అవుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి అంటున్నారు కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ అన్న. కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మేడిగడ్డ అన్నారావు సుందిన్న పేరు చెప్తుంది తప్ప కాళేశ్వరం అనే పేరు తీయకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి మేము మిమ్మల్ని కాపాడతాం, మూసీతో దోసుకుంటే మేమేమంటాం, కాళేశ్వరం మీరేమంటారకండి, మూసి మీద మేమే మాట్లాడమని చెప్పి లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని ఈ రెండు పార్టీలు మోసం చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద విచారణ చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ కేసు ఏమైంది, కోల్ ట్రాఫిక్ కేసు ఏమైంది, కాళేశ్వరం కేసు ఏమైంది, ఈ ఫార్ములా కేసు ఏమైంది, వాళ్ళ విద్యుత్ కొనుగోళ్ల కేసు ఏమైంది, వాళ్ళ ఫామ్ హౌస్ కేసు ఏమైంది, ఏ ఒక్క చర్య సంఘటన మీద ఇలా బీఆర్ఎస్ చర్యలుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం లేదు. ఇలా అందుకే ఈ రెండు పార్టీలు ఎంఏ పార్టీని మెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అరే ఎంఏ పార్టీ వాడికి గెలిచారు, వీళ్ళిద్దరు జోకర్లు, వీళ్ళు మాకు సొమ్ము వేయడానికి సిద్ధం చెప్పి ఈ రెండు పార్టీలు చూసి ఎంఏ పార్టీ నవ్వుకున్నారు. ఇక ఎంఏ పార్టీ దేశం అంతా పోటీ చేస్తారట. బీజేపీని ఓడగొట్టడానికి దేశం మొత్తం చూస్తున్నారు, కాళ్ళకు బల్పం పెట్టుకొని చూస్తున్నారు బీజేపీ ఓడగొడతామని చెప్పి. బీహార్ లో కూడా పోటీ చేస్తున్నారు. అరే జుబ్లీస్ లో తుర్కుల ఓట్లు ఎక్కువ నేను విధవిగా ఎంఏ పార్టీ ఇలా జుబ్లీస్ లో ఎందుకు పోటీ చేస్తున్నారో ఎంఏ పార్టీ స్పష్టం చేయాల్సి అవుతుంది. నీకు తమ్ముడా, నీకు చేతనైతేనా? అరే హైదరాబాద్ నీదనుకున్న ఎంఏ పార్టీని పోయినసారి జిహెచ్ఎం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా హిందూ సమాజం ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా తిమ్మ తిరిగే విధంగా సమాధానం చెప్పిందో ఈ జుబ్లీస్ లోని హిందూ సమాజం ఆలోచించాలి. ఇలా ఎంఏ పార్టీ ఇలా దోబుతున్నా. ఇలా ఎంఏ పార్టీ ఏమంటుంది, అన్న వేణు అన్న కాంగ్రెస్ పార్టీ అట, తమ్ముడేమో టీఆర్ఎస్ పార్టీ అట. అన్న వేణు అన్న వైద్య రేవంత్ రెడ్డి కలిసిడు. అన్న మా తమ్ముడిని కేసీఆర్ పిలిచిందట, 200 కోట్లు ఇస్తానని బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే మరి నువ్వేమి ఇస్తావనంటే నేను దోస్తాను అని చెప్పి అన్నవై రేవంత్ రెడ్డి సంకల్పం వచ్చాడు. ఇలా తమ్ముడు కేసీఆర్ దగ్గరికి పోయాడు. కేసీఆర్ సార్ అంకుల్ మా అన్నవై రేవంత్ రెడ్డి కలిసిడు. 200 కోట్లు ఇస్తాడు. వారిచ్చండి నేను ఇస్తా అని చెప్పి ఈడ దోస్తావు కరెక్ట్, ఆడ దోస్తావు కరెక్ట్. ఈ ఎంఏ పార్టీని యూత్ కూడా చివరస్తలో ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగి ఎగిరేస్తున్నారు. ఎంఏ పార్టీ పతంగి ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటది, కానీ ఎంఏ పార్టీ ఒక దారం రేవంత్ రెడ్డికి ఇచ్చుడు, ఇంకో దారం కేసీఆర్కి ఇచ్చుడు. గుంజుతున్నారు. అలా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పే చేసింది ఆ పతంగి. లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటనలో చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అందుకే ఐదా డిస్కషన్ చేయాలి. ఇలా బీఆర్ఎస్ ఏం చేశాడు 10 సంవత్సరాల్లో అలా సల్కాన్ చెరువులో ఎంఏ పార్టీ వాడు కాలేలు కట్టుకుంటే ఇలా కబ్జాలు చేసి కాలేలు కట్టుకుంటే వ్యాపారం చేస్తే వాటితో పార్ట్నర్షిప్ పెంచుకొని బీఆర్ఎస్ పార్టీలు పొట్టు పైసలు చంపారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇలా పెద్దమ్మ గుడి మర్చిపోకుండా బీజేపీని గెలిపేయండి, పెద్దమ్మ గుడి నిర్మాణం ఎక్కడ జరగదు. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన 11 ఎకరాలు ఎంఏ పార్టీ వాడికి రాసేయడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందన్న విషయాన్ని జుబ్లీస్ నియోజకవర్గం గుర్తుంచుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీని గెలిపించండి అన్నా. జుబ్లీస్ అడ్డా కిషన్ రెడ్డి అడ్డా ఎంఏ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పప్పుడుకై ఇక్కడ గెలిచేది మా లెంకల దీపక్ రెడ్డి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేస్తుందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆలస్యంగా వచ్చిన ఇవాళ పోలీస్ బుద్ధి యువతన అమరవీరుల త్యాగాలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. పోలీసులు మన కోసం త్యాగం చేశారు. ఈ సమాజాన్ని కాపాడే కోసం, ప్రజలను కాపాడడానికి పోలీసులు త్యాగం చేసింది కాబట్టి ఆ ఆత్మ బలిదానం చేసినటువంటి ఆ పోలీసులను స్మరించుకోవడానికి వాళ్ళ ఢిల్లీలో కార్యక్రమం ఉంది కాబట్టి అందుకే ఆలస్యంగా రావడం జరిగింది. పెద్ద మనతో అర్థం చేసుకొని క్షమించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్.